హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈ రోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే సగ్గుబియ్యం తోటి రింగ్స్ అనమాట. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. మనకి పిల్లలకి లంచ్ బాక్స్ లో స్నాక్స్ లాగా వేసి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి. మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి సంవత్సరం మొత్తం వస్తాయన్నమాట. చాలా సింపుల్ గా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ట్రాన్స్పరెంట్ గా భలే ఉన్నాయి కదా. ఇవి ఎవరైనా కానీ ఈజీ మెథడ్ లో సింపుల్ గా పెట్టేసేయచ్చండి. చాలా ఈజీ అన్నమాట. చూసారు కదా, మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. చూసారు కదా, ఆయిల్లో వేయంగానే పువ్వుల్లాగా ఎంత బాగా పొంగుతున్నాయో. మరి దీనికి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యాన్ని చక్కగా నీట్గా వాటర్లో వేసుకుని ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా 1 కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 4 అవర్స్ తర్వాత ఇవి మనకి చక్కగా నానిపోయాయి. ఒకవేళ మీరు నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసుకుంటే ఉదయానికల్లా చక్కగా రెడీ అయిపోతాయండి. ఉదయాన్నే మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1 కప్పు వరకు నానిన సగ్గుబియ్యం తీసుకున్నాను. 1 కప్పు నానిన సగ్గుబియ్యానికి 1 కప్పు వరకు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పేస్ట్కి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. అంటే నానిన సగ్గుబియ్యం 1 కప్పుతో తీసుకున్నామంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి 1 కప్పు, ఉడికించుకోవడానికి 3 కప్స్, టోటల్గా 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగ వాటర్ వేసేసుకుని చక్కగా ఎక్కడా ఉండలు లేకుండా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. టోటల్గా ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి. చూసారు కదా, స్టవ్ వెలిగించుకొని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. లేకపోతే అడుగు పడుతుంది అనమాట. ఇది కాసేపటికే మనకి చిక్కగా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఒక పావు గంటకే చక్కగా దగ్గరికి అయిపోతుందండి. ఇది బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేయాలి. చూసారు కదా, ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరికి అయ్యింది. ఈ సగ్గుబియ్యం రింగ్స్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాతే పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా థిక్గా అయిన తర్వాత ఒక పాల ప్యాకెట్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, థిక్గా ఉండే ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. దాంట్లోకి ఇలాగ పిండిని వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ వేసేసుకున్న తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని స్టార్టింగ్ పాయింట్లో చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఇలాగా సర్కిల్స్ లాగా వేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు. నేనైతే సర్కిల్స్ లా వేస్తున్నాను చూడండి. 1 కప్పు సగ్గుబియ్యానికే చాలా అవుతాయండి. ఇలాగ కవర్ మీద 1 by 1 వేసేసుకోవటమేనండి. ఓకే ఫ్రెండ్స్, నేను వీటిని ఈవినింగ్ టైం పెట్టాను. నాకు మార్నింగ్ కల్లా ఆరిపోయాయి అనమాట. ఫ్యాన్ కింద పెట్టుకుంటే. మీకు ఎండ అవైలబుల్గా ఉంటే కనుక మీరు ఉదయం పెట్టుకుంటే కనుక మీకు మధ్యాహ్నానికల్లా ఎండిపోతాయండి. ఇవి చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. ఇవి ఎండంగానే మనకి కవర్ నుంచి వాటంతటా అవే ఊడొచ్చేస్తాయి అన్నమాట. క్లాత్ మీద కన్నా కవర్ మీద పెడితే తొందరగా మనకి డ్రై అయిపోయి ఊడొచ్చేస్తాయండి.
అస్సలు అంటుకోవు. చూసారు కదా, ఇలాగా తయారు చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. చూడండి చక్కగా మనకి ఉదయం పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఇలాగా ఎండిపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, మీకు నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా డ్రైగా ఎండిపోయాయో. మనకి ఇవి ఆయిల్లో వేయంగానే పువ్వుల్లా పొంగుతాయి అన్నమాట. చూసారు కదా, ఒకసారి మీకు నేను వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోవాలండి. చూసారు కదా, వేయంగానే మనకి చక్కగా పువ్వులాగా పొంగుతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కారము, ఉప్పు, కొంచెం మసాలా వేసుకుంటే భలే క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, సింపుల్గా టేస్టీగా చేసుకునే వడియాలు రెసిపీ రెడీ అయిపోయిందండి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందరూ వడియాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు పెట్టుకునే వడియాలు కాకుండా ఇలాగా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తే చిన్నపిల్లలు ఉంటే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.